రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరొక వైపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి, వేగంగా కదులుతూ ఉన్నాయి. రాబోయే 36 అవర్స్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 12 అవర్స్ తర్వాత, అంటే దాదాపు ఒక 48 అవర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఒకవైపు అల్పపీడనం, మరొక వైపు నైరుతి రుతుపవనాలు. వాతావరణంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి 2 సెంటీమీటర్ల నుంచి కొన్ని ప్రాంతాల్లో 6-7 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో కూడా రాబోయే 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు, కూలీలు, శ్రామికులు జాగ్రత్తలు పాటించాలి. ఇక హార్వెస్టింగ్స్ అన్ని దాదాపుగా అయిపోయినాయి. తెలంగాణలో అక్కడక్కడ ధాన్యం కుప్పలు మార్కెట్ యార్డులో కనిపిస్తూ ఉన్నాయి. రైతు సోదరులు సాధ్యమైనంత త్వరగా అమ్ముకుంటే మంచిది. ఆంధ్రప్రదేశ్లో కూడా డెల్టా ప్రాంతంలో కొన్ని కుప్పలు, వరి కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా అక్కడక్కడ వాటిని కూడా క్లియర్ చేసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపుగా 3 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ 15వ తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 నాటికి ఈ నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కదలిక, బంగాళాఖాతంలో అల్పపీడనం రాబోయే 3 రోజుల్లో ఎంత వర్షపాతాన్ని తీసుకురాబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.